changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఇదను దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 112వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుంటే, వాని హృదయము యెహోవాను ఆశ్రయించెను, వాడు దుర్వార్తకు జరియడు అనే విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో మన హృదయాలు స్థిరముగా ప్రభువుని ఆశ్రయించక, ఈ లోకంలో ఏదో జరిగిపోతుందని, మనకేదో కీడు తలపెడుతున్నారని, నా జీవితంలో ఏదో కీడు అయిపోతుందని చాలామంది భయపడుతూ ఉంటారు. దేవుని బిడ్డలు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే భయపడుకుడి అనే మాట బైబిల్ గ్రంథంలో 365 సార్లు రాయబడి ఉన్నది. సంవత్సరంలో 365 రోజులు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో భయపడవద్దు, భయపడకుడి అనే మాట 365 సార్లు. చాలా మంది జీవితాల్లో భయపడుతూ ఉంటారు. ప్రియులారా, ఇది వాక్యం ఉంటే నీ జీవితంలో అనేక భయాలు ఉండొచ్చు. నీ భయాలు కేవలం దేవుణ్ణి ఆశ్రయించకపోవడాన్ని బట్టే కానీ, పూర్తిగా నువ్వు దేవుని నమ్మితే, దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవుని ఆశ్రయించితే, నీ హృదయం ప్రభువును ఆశ్రయించగలిగినట్లయితే నువ్వు ఏ దుర్వార్తకు జడియవు. వాగ్దానముతో కూడిన వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. దేవుని మాటను నమ్మాలి. నీ హృదయం వాళ్ళని వెళ్ళి నమ్మి భయపడిపోతుందేమో, ఏదో భయపడుతున్నావేమో. ఈ దినము దేవుని యందు నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచు. ఆయన ఆశ్రయించు. నీ హృదయంలో ఆయన మీద నమ్మిక ఉంచు. ఏ దుర్వార్తకు ఎవ్వరు జడియాల్సిన పని లేదు. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు. ఆయనకి తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా ఏది మనకి జరగదు. లేఖనంలో మనం గమనిస్తున్నాం కదా, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. బహుశా ఈ దినాల్లో, ఈ యొక్క అధునాతన ప్రపంచంలో తల వెంట్రుకలు లెక్క పెట్టగలిగిన మెషిన్స్ వచ్చినాయో లేదో నాకు తెలియదు. కానీ మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఆయన అనుమతి లేనిది తల వెంట్రుకల్లో ఒక్క వెంట్రుక కూడా రాలదు. ఎందుకు నీకు భయం? నీ జీవితంలో ఏదో జరిగిపోతుందన్న భయపడుతున్నావా? దేవుని మీద నీ హృదయాన్ని స్థిరముగా ఉంచు. ఏ దుర్వార్తకు, ఏ కీడుకు నువ్వు నేను జడవలసిన పని లేదు. మన దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు. తన బిడ్డలు ఆయన ఎన్నడూ మర్చిపోడు, ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు కూడా. నువ్వు మర్చిపోయావేమో, దేవుణ్ణి ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయావేమో. దేవుణ్ణి అడుగు, అయ్యా నా హృదయం స్థిరముగా ఉంచు ప్రభు అని ప్రార్థన చేసుకుని. పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు. ఈ దినము మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఎందరు భయపడుతున్నారు వారి భయాలను తొలగించండి. వారి హృదయం నీ యందు స్థిరముగా నమ్మికించినట్లుగా నీ కృపను దయచేసి, ఏ దుర్వార్తకు జడవకుండా, భయపడకుండా, ధైర్యముగా, నీవిచ్చిన ధైర్యముతో వారి జీవితాలను ముందుకు కొనసాగినట్లుగా నీ శక్తిని వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.